జ్యోతి, జ్యోతి అంటూ పిలిచాడు గోపాలకృష్ణ. ఆ, వస్తున్నా అన్నయ్య అంటూ పరిగెత్తుకు వచ్చింది జ్యోతి అక్కడికి. దువ్వెన కనిపించడం లేదు అంటూ విసుగ్గా మొహం పెట్టాడు అతను. కనిపించలేదు, ఇక్కడే ఉండాలే అంటూ ఆమె కూడా వెతకసాగింది. వెతికినా దువ్వెన కనిపించలేదు. ఉండు, వదిన కాని తీసిందేమో అడిగి వస్తాను అంది జ్యోతి. చెల్లెలి మాట వినడంతో అతని కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. ఈ పిలుపు నీకెప్పుడు అలవాటయింది అన్నట్లుగా ఉన్నాయి అతని చూపులు. జ్యోతి అన్నగారి చూపుల్లో గల ఉద్దేశాన్ని గ్రహించకుండా హిమబిందు గదిలోకి పరిగెత్తుకుని వెళ్ళింది. వదినా, దువ్వెన కాని తీశావా? అన్నయ్యకి కావాలట అంది కంగారుగా. నేను తీలేదే, ఒకవేళ అత్తయ్య గాని తీశారేమో అంది హిమబిందు. అమ్మ పూజ గదిలో ఉంది అంది సందేహంగా జ్యోతి. పోనీ నా దువ్వెన తీసుకెళ్ళు అంటూ హిమబిందు తన దువ్వెన ఇచ్చింది. సరే ఇయ్యి అంటూ దువ్వెన తీసుకుని అన్నగారి గదిలోకి పరిగెత్తింది జ్యోతి. ఇదిగో అన్నయ్య దువ్వెన అంటూ అతనికి అందించింది. కొత్తదా? అడిగాడు చెల్లెలి వైపు సూటిగా చూస్తూ అతను. వదిన్నడిగి తీసుకొచ్చాను, మన దువ్వెన ఎక్కడుందో కనిపించలేదు అంది మెల్లగా జ్యోతి. అతను ఒక్క క్షణం చెల్లెలి ముఖంలోకి తీక్షణంగా చూసి చేతిలో దువ్వెన కోపంగా విసిరేసి, ముందు ఆ దువ్వెన ఎక్కడుందో వెతుకు పో అంటూ కసిరాడు. జ్యోతి పరిగెత్తుకు వెళ్లి అచ్చు జీతానికి ఉన్న పని మనిషిలా ఆ దువ్వెన కోసం ఇల్లంతా వెతికేసింది గడగడలాడుతూ. చివరికి ఆ దువ్వెన వెతికి అన్నగారికి ఇచ్చింది. అతను ఆఫీస్కి వెళ్తూ చెల్లెల్ని పిలిచాడు. జ్యోతి అన్నాడు. ఈసారి మెల్లగా పిలిచాడు. జ్యోతి మెల్లగా భయపడుతూ, పిలిచావా అన్నయ్య అంటూ వచ్చింది పిల్లిలాగా. వదినా అని పిలుస్తున్నావు, ఎవరిని? శాంతంగానే అడిగాడతను. జ్యోతి కళ్ళప్పగించి నిలువుగుడ్లు వేసుకుని అన్నగారి వైపే చూడసాగింది. మాట్లాడవే అన్నాడు కొంచెం గట్టిగా. హిమబిందుని అంది జ్యోతి. అలా పిలవమని ఎవరు చెప్పారు అడిగాడతను. అమ్మ అంటూ సగం చెప్పి పిలవమంది అనే మాట గొంతులోనే మింగేసింది. అతను కోపంగా ఏదో చెప్పబోయేంతలో హిమబిందు చిరునవ్వుతో అక్కడికి వచ్చి నించుంది. ఇద్దరూ ఒకరినొకరు కొద్ది క్షణాల సేపు చూసుకున్నారు. గోపాలకృష్ణ కోపంగా చూపులు తిప్పేసుకున్నాడు. వదిన అనే పిలుపు మీ భార్యకే సొంతం అవలేదు. జ్యోతి మీ భార్యను ఒక్కరితేనే వదిన అని పిలవాలి అని మీ ఉద్దేశం కాబోలు. వదినలు చాలా మందే ఉంటారు, ఆ పిలుపేమీ తప్పు కాదు అంది హిమబిందు నవ్వుతూనే మృదువుగా. అతను ఆ మాటలు వింటూనే ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఒక్క క్షణం సేపు. నేను మిమ్మల్ని అడగలేదు అంటూ శాంతంగానే చెప్పి ఆ గదిలో నుంచి నిష్క్రమించాడు. అతను బయటికి వెళ్ళగానే జ్యోతి తేలిగ్గా ఊపిరి తీసుకుంది. అబ్బా, అన్నయ్యకి ఎంత కోపం అనుకున్నావు వదినా అంది జ్యోతి. హిమబిందు నవ్వింది. భయపడకు, ఈ కోపం అంతా పెళ్ళయ్యే వరకే. ఇంత డాబు చేసి జడిపించేవాళ్ళు పెళ్ళయ్యాక భార్య చేతిలో కీలుబొమ్మల్లాగా అయిపోతారు అంది హిమబిందు. పోనీ వదినా, నువ్వు పని చేయకూడదు అంది జ్యోతి ఆమె వైపు కొంటిగా చూస్తూ. ఏమిటి అడిగింది హిమబిందు. మా అన్నయ్యని నువ్వే పెళ్లి చేసుకుని నీ కొంగును ముడేసుకోకూడదు అంది జ్యోతి. హిమబిందు ఆ మాటలు వింటూనే పక్కున నవ్వేసింది. పర్వాలేదే, నీకు మాటలు వచ్చు. నువ్వు చెప్పినట్లు చేసుకునేదాన్నే కానీ మీ అన్నయ్య ఒక బుద్ధావతారం. అందం ఉంటే సరదా సంతోషం ఉండద్దు అంది హిమబిందు. జ్యోతి కూడా పకపకా నవ్వేసింది. హిమబిందు కాలేజీకి వెళ్ళిపోయింది. హరి వైజాగ్ వచ్చి హోటల్లో ఉండి కాలేజీకి వెళ్ళి హిమబిందును కలుసుకున్నాడు. ఇద్దరూ కాలేజ్ నుంచి బీచ్కి వెళ్ళి కూర్చున్నారు. రామకృష్ణ బీచ్ పక్కనే క్వాలిటీ హోటల్. హోటల్కి వెళ్దాం పదా అన్నాడు హరి. వద్దులే, ఆయన చూస్తే మళ్ళీ అదోగోల, ఇక్కడే కూర్చుందాం అంది హిమబిందు. ఏ నవ్వాడు హరి. హరి సన్నగా పొడవుగా ఉంటాడు. హిమబిందు కంటే చిన్నవాడైనా చూసేవారు అతను ఆమె కంటే పెద్దవాడనే అనుకుంటారు. ఇప్పుడు చెప్పాక ఏమిటి కబుర్లు అడిగాడు హరి. ఏమున్నాయి,
ఎప్పటికప్పుడు నీకన్నీ ఉత్తరాల్లోనే రాస్తూనే ఉన్నాను కదా. ఆయన ఒట్టి మొండి మనిషి. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి అప్పుడే 20 రోజులు పైగా అయింది. ఒక్క మాట మాట్లాడలేదు ఇంతవరకు. ఆడగాలి తగిలితేనే మైలుపడిపోతాను అనుకునే పెద్ద మనిషి అతను అంది హిమబిందు. ఇద్దరూ నవ్వుకున్నారు. సరే, ఆయన ఎలా అయినా మారతారు. మారకేం చేస్తారు కానీ ఆయనకి ఓ చెల్లెలుంది, మెట్రిక్ పాస్ అయింది, చాలా మంచి అమ్మాయి అంది హిమబిందు. హరి నవ్వాడు, తనకెందుకు చెప్తున్నట్లు అని. నవ్వుతావేమిటి? ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయాలనుంది నాకు. ఆ అమ్మాయి బాగుంటుంది కూడా అంది హిమబిందు. అందుకే నాకు నవ్వొచ్చిందక్క. ముందు మన పని చక్కదిద్దుకున్నాక ఆ తర్వాత అన్ని విషయాలు ఆలోచించుకోవచ్చు. నా పెళ్లికి తొందర ఏమిటి చెప్పిప్పుడు అన్నాడు హరి. తొందర కాదు హరి, నువ్వు నాకు చేసిన సహాయం తలుచుకుంటుంటే నా మనసు పొంగిపోతోంది. మేమిద్దరం కలుసుకున్న వెంటనే మేమిద్దరం నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నువ్వు చేసిన సహాయానికి రుణం తీర్చుకుంటాను అంది హిమబిందు. హరి మౌనంగా ఉండిపోయాడు కొద్ది క్షణాలు ఆమె వైపే చూస్తూ. అక్క, నువ్వు చేసిన సహాయంతో పోలిస్తే ఈ సహాయం ఎంత? నీ సహాయం లేకపోతే నేను చదువుకోగలిగేవాణ్ణా? నిజానికి నువ్వు దేవతివి. నువ్వు నాకు చేసిన సహాయం ఎప్పుడూ మర్చిపోలేనిది. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను అన్నాడతను. హరి, నిజంగా నేను నీ అక్కనే అయితే ఇలాగే మాట్లాడేవాడివా? కాదు, రుణాల సంగతే ఉండేది కాదు ఇద్దరి మధ్య. అంటే నన్ను పరాయిదాన్లా చూస్తున్నావా? నిష్ఠూరంగా అంది హిమబిందు. అక్కా అన్నాడు బాధపడినట్టుగా. మరి నువ్వు అంటున్నావే రుణం అని అంది. ఈ పెళ్లితో మన అక్కా తమ్ముళ్ల బంధం ఇంకా దగ్గరవ్వాలన్న ఆశతో అంటున్నాను హరి అంది హిమబిందు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కా అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు హరి. అలా చాలాసేపు బీచ్లో కూర్చుండిపోయి కబుర్లు చెప్పుకున్నారు వాళ్ళు. ఇద్దరూ లేచి వెళ్ళడానికి మెల్లగా ఇంటి వైపు నడక సాగించారు. ఇంటి మలుపు దగ్గరికి రాగానే, నేనింటికి వెళ్ళిపోతాను, నువ్వెళ్ళు అందామె. అక్కా, జాగ్రత్త, ఉత్తరాలు మర్చిపోకుండా రాస్తూ ఉండు. నేను మళ్ళీ ఓ 15 రోజులు పోయాక వస్తాను అంటూ హిమబిందు చెయ్యి పట్టుకుని చెప్పాడతను. అలాగే, బస్సు వస్తున్నట్టుంది చూడు అంది అతని చెయ్యి పట్టుకుని హిమబిందు. నేను వస్తాను అంటూ ఆమె చేతిని వదిలి బస్ కోసం అటువైపు వెళ్ళాడు హరి. అంతలో ఒక మోటార్ సైకిల్ ఆగినట్లుగా ఆగి వెంటనే వెళ్ళిపోయింది. హిమబిందు ఉలిక్కిపడి మోటార్ సైకిల్ ఆగగానే అటువైపు చూసింది. ఆ మోటార్ సైకిల్ మీద ఉన్న వ్యక్తి ఎవరో కాదు, గోపాలకృష్ణ. హిమబిందు గుండె ఒక్కసారి ఆగినట్లయింది. అతను మోటార్ సైకిల్ ఆపి హరి వైపు, హిమబిందు వైపు ఒక్క క్షణం చూసి తిరిగి మోటార్ సైకిల్ పోనిచ్చినట్లు అర్థమైంది. కానీ బస్ వస్తున్న కంగారులో హరి గోపాలకృష్ణను గమనించనే లేదు. హిమబిందు మెల్లగా ఇంటికి వెళ్ళింది. పార్వతమ్మ గుమ్మంలోనే ఎదురైంది. ఇవాళ ఎంత ఆలస్యమైందే అని అడిగింది ఆవిడ. మా స్నేహితురాలు కనిపిస్తే మాట్లాడుతూ కూర్చుంటే టైమే తెలియలేదు అంది నవ్వుతూ హిమబిందు. అప్పుడే గోపాలకృష్ణ తన గది నుంచి బయటికి వచ్చాడు. అతన్ని చూస్తూనే ఆమె గతుక్కుమంది. తన మాటలు వినలేదు కదా అని. అతను విన్నాడో లేదో కానీ టవల్ భుజాన వేసుకుని స్నానానికి వెళ్ళిపోయాడు. నిజంగా ఏం మనిషి! హరిని తన్ని చూసి కూడా ఆ అబ్బాయి ఎవరు అని తెలుసుకోవాలన్న కుతూహలం కూడా లేదు. విన్నట్టుగా వెళ్ళిపోయాడు అనుకుంది హిమబిందు మనసులోనే. హిమబిందుకి శనివారం సెలవు, మర్నాడు ఆదివారం. వరుసగా 2 రోజులు సెలవే ఆమెకి. గోపాలకృష్ణ ఫ్రెండ్ పెళ్లికి రాజమండ్రి వెళ్ళాడు. హిమబిందుకి కాలేజ్ సెలవు. ఆమెకి ఏమీ తోచలేదు. పార్వతమ్మ గారి దగ్గరికి వెళ్ళి గారంగా అంది. అత్తయ్య, నేను జ్యోతి కలిసి ఇంటిని అందంగా సర్దమంటారా అని. అంతకంటేనా? సర్దమ్మాయి, మా జ్యోతి ఉంది చూడు, ఎందుకు పనికి మాలిన చెత్త పుస్తకాలన్నీ చదువుతుంది. ఒక్క పని అవదు, ఒక్క కుట్టు అనదు. రేపు పెళ్ళయ్యాక అలా కూర్చుంటే అత్తగారు ఊరుకుంటుందా అంటూ
కూతురిపై విసుక్కుంటూ హిమబిందుని మెచ్చుకోసాగిందావిడ. నువ్వొచ్చిన తర్వాత ఇల్లు కళకళలాడిపోతోందమ్మాయ్ అంది. జ్యోతి, హిమబిందు ఒకరి మొహారొకరు చూసుకుని నవ్వుకుని ఇల్లు సర్దడానికి తయారయ్యారు. పనివాళ్ల సహాయంతో ఇల్లు శుభ్రంగా సర్దేసింది. గోపాలకృష్ణ గది మేడ మీదకు మార్పించేసింది. హిమబిందు చెప్పినట్లు పనివాళ్లు సామాన్లు ఏ గదిలో ఉంచాలో ఆ గదిలో ఉంచారు. గోపాలకృష్ణ గదిలో గోడలకి అందమైన చిత్రపటాలు తగిలించింది. మంచం వేయించి పక్కన గోడ్రేజ్ బీరువా పెట్టించింది. మరో మూల డ్రెస్సింగ్ టేబుల్, ఒక గోడవారగా సోఫా వేయించి గదిని అందంగా నీట్గా సర్దింది. కింద హాల్లో సోఫాలు వేయించి మధ్యన టీపాయి పెట్టించి అందంగా సర్దింది. ప్రతి గదిలోనూ వరుసగా ఎక్కడి సామాన్లు అక్కడ సర్దించి ఇంటిని అందంగా చేసింది. పార్వతమ్మ గారు హిమబిందుని ఒకటే పొగడసాగింది. అమ్మాయి, నీ భర్తయి పుట్టినవాడికి నిజంగా అదృష్టం అమ్మా అందావిడ మురిసిపోతూ. పోనీ అమ్మా, ఉదిన్ని పెద్దన్నయ్యకిచ్చి చేసేయకూడదు అంది జ్యోతి నవ్వుతూ. కూతురి మాటలకి ఆవిడ నిట్టూర్చి, అంత అదృష్టం నాకు లేదే తల్లి, వాడంత సులభంగా ఒప్పుకునే రకం కాదు. ఒప్పుకుంటే ఇంకే, ఈ చక్కని చుక్క నా కోడలే అయ్యుండేది అంది. హిమబిందు మౌనంగా ఉండిపోయింది. గోపాలకృష్ణ ఊరి నుంచి రాగానే తన గదిలోకి అలవాటు ప్రకారంగా వెళ్లబోతుంటే పార్వతమ్మ వచ్చి, నీ గది ఇది కాదురా, మేడ మీద గదిలోకి మార్పించేశాను అంది. ఎందుకలా మార్పించావు అన్నట్టు తల్లివైపు ఒకసారి చూసి మేడ మీదకి వెళ్ళిపోయాడు అతను. గోపాలకృష్ణను చూస్తుంటే హిమబిందుకి మతిపోసాగింది. తను ఊహించింది ఏమిటి? ఏమి ఊహించి ఈ ఇంట్లో అడుగుపెట్టింది? అతను మారడా? మారలేడా? తల్లి మాట వింటాడు అంటే అనుకుంటే తల్లి మాట వినే రకం కాదు. ఎలా అతన్ని లొంగ తీసుకోవడం? ఇదే ఆలోచనతో పడుకుందామే. హిమబిందు ఆ ఇంటికి వచ్చి నెల పూర్తయింది. 150 రూపాయలు తీసుకువెళ్ళి పార్వతమ్మ చేతిలో ఉంచింది. ఏమిటమ్మాయ్, ఎందుకీ డబ్బు అడిగింది ఆవిడ అర్థం కాక. ఇంటెద్దత్తయ్యా నవ్వుతూ చెప్పింది హిమబిందు. ఏమిటి అందావిడ ఆశ్చర్యంగానూ కాస్త కోపంగానూ ఇంకొస్త కోపంగాను. మీ ఇంట్లో ఊరికే ఉండడం ఇష్టం లేక అంటూ నసిగింది హిమబిందు. అందుకు ఇంటెద్దిస్తున్నావా? నేను నిజంగా నీకు మేనత్తనే అయితే ఇంటెద్దిచ్చేదానివేనా? నువ్వు నా మేనకోడలివే అయితే ఈ అద్దె ఇచ్చి నా మనసు కష్టపెట్టనే పెట్టవు అంది నిష్ఠూరంగా ఆవిడ. అది కాదత్తయ్యా అంటూ ఏదో చెప్పబోయింది హిమబిందు. చాలే, ఎవరైనా వింటే నవ్విపోతారు. మా అబ్బాయి వింటే ఇంకేమైనా ఉందా? నన్ను నిలబడిస్తాడా అందావిడ. హిమబిందు మౌనంగా ఉండిపోయింది. ఇందా, ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు మనసులోకి కూడా రానివ్వకు అంటూ డబ్బుని తిరిగి ఇచ్చేసింది ఆవిడ. ఊరికే మీ ఇంట్లో ఉంటే మీ అబ్బాయి వెళ్ళిపోయమంటారనే భయంతో ఇచ్చానత్తయ్యా. మీ మనసు నొప్పిస్తే నన్ను మన్నించండి అంది హిమబిందు బాధపడుతున్నట్లుగా. పిచ్చి తల్లి, అబ్బాయి నిన్ను పంపించేయమంటే మాత్రం నేను నిన్ను పంపిస్తానా అంటూ ఆవిడ హిమబిందుని దగ్గరికి తీసుకుంది. అత్తయ్య, మీరు వెళ్ళిపోమంటే నాకు ఇంకెవ్వరూ దిక్కులేరు. వేరే ఇంట్లో నేను ఒంటరిగా ఉండలేనత్తయ్యా అంది పార్వతమ్మని పట్టుకుని ఏడుస్తూ హిమబిందు. నేను నిన్ను చచ్చినా ఇంట్లోంచి బయటికి పంపించను, సరేనా అందావిడ ఆప్యాయంగా ఆమెను ఓదారుస్తూ. అత్తయ్య, ఎంత చల్లని మనసు మీది. మీలాంటి వారు 100కో 1కోటికో ఒక్కరుంటారేమో అంది హిమబిందు. పార్వతమ్మ మనసులో పొంగిపోతూనే హిమబిందు కన్నీళ్లు తుడిచింది. పద, ఇలాంటి ఆలోచనలేవి మనసులోకి రానివ్వకు అందావిడ ప్రేమగా కసురుతూ. నువ్విలా ఉంటే నా మనసుకి ఏమీ బాగుండదు. నువ్వెప్పుడూ నవ్వుతూ చకచకా తిరగాలి, తెలిసిందా అందావిడే మళ్ళీ. హిమబిందు నవ్వింది. రోజులు మెల్లగా గడిచిపోతున్నాయి. అతను ఆఫీస్కి, ఆమె కాలేజీకి వెళ్ళి వస్తూనే ఉన్నారు. అతనిలో ఏ మార్పు లేదు. ఎప్పుడూ ఒకేలాగే ఉన్నాడు. హిమబిందు ఆ ఇంటికొచ్చి 2 మాసాలైనా వాళ్ల పరిచయం మాత్రం పెరగలేదు. అతన్ని చూస్తూనే ఆమె మనసు నిండా ఆనందం, కళ్లల్లో ఆశలు. అంతలోనే ఏదో నిరాశ. అతను మారడేమోనన్న ఆలోచనతో ఆమె బుర్ర వేడెక్కిపోయి ఆనందం అంతా ఆవిరైపోతుంది.
రోజురోజుకి ఆమెలో ఓర్పు నశించిపోతోంది. వాళ్ళిద్దరి మధ్య రోజురోజుకి దూరం పెరుగుతోందే కానీ తరగడం లేదు. అతన్ని నిలదీసి ముఖాముఖి అడిగేస్తే, అమ్మో ఇంకేమైనా ఉందా, పెద్ద గొడవైపోదు. అతను ఊరుకున్నా పార్వతమ్మ ఊరుకోదు. ఇప్పుడు ఇచ్చిన స్థానం కూడా ఇవ్వరు తనకి. తెలివి తక్కువతనంతో అనవసరంగా గొడవ పెంచుకున్నట్లుగా అవుతుంది. ఎంతవరకు వస్తుందో రాని. తన ఇంట్లో ఉండగా మరో అమ్మాయి ఇంటికి కోడలుగా రాలేదు. ఆ కోడలి స్థానం ఎప్పుడో తనదయింది. తిరిగి తన సొంతం చేసుకోవడానికే వచ్చింది. స్త్రీకి ఓర్పు శాంతం అవసరం, తొందరపడకూడదు. తన తెలివితేటలన్నీ అతని ముందు ఎందుకూ పనికిరావడం లేదు. అదే ఆమె బాధ. ఇదే ఆలోచనలతో మునిగిపోతూ రోజురోజుకి ఆమె గుండెల్లో నిరాశ గూడు కట్టుకోసాగింది. కానీ ఆ రోజు జరిగిన ఒక సంఘటనతో ఆమె అంతరంగం పురివిప్పిన నెమల్లా నాట్యమాడసాగింది. అతను ఆ క్షణంలో ఆమె వైపు చూసిన చూపు ఎప్పటికీ చెదిరిపోనంత గాఢంగా ఆమె హృదయంలో ముద్ర వేసింది. అతను హాల్లో కూర్చుని ఏవో కాగితాలు చదువుకుంటున్నాడు. ఆఫీస్ నుంచి వచ్చేసి అతను ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. జ్యోతి, జ్యోతి అంటూ గట్టిగా పిలవసాగాడు. లోపల పార్వతమ్మ ఒత్తులు చేసుకుంటూ కూర్చుంది. ఆవిడ పక్కనే హిమబిందు కూర్చుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. జ్యోతి ఇంట్లో లేదు, పక్కింటికి కుట్టు నేర్చుకోవడానికి వెళ్ళింది. కొడుకు పిలుపు వినబడ్డంతో ఇది ఎక్కడ చచ్చిందో వెధవ కుట్టు వంక పెట్టుకుని బయటికి పోతూ ఉంటుంది. వద్దు అంటే ఏడుపు అంది. జ్యోతి అంటూ మళ్ళీ అతని పిలుపు వినిపించింది. జ్యోతి లేదు అంటూ ఆవిడ కూర్చున్న చోట నుంచే కేకపెట్టింది. అతనికి సరిగ్గా వినిపించలేదులా ఉంది. జ్యోతి, పెన్ ఇలా తీసుకురా అన్నాడతను. అబ్బా ఏమిటో అంటున్నాడు, నాకు వినిపించి చావడం లేదు అంటూ అవస్థపడి లేవబోయిందావిడ. హిమబిందు ఆవిడ్ని లేవనీయలేదు. మీరు కూర్చోండి అత్తయ్య, పెన్ కావాలంటున్నారు, నేనిచ్చి వస్తాను అంటూ ఆవిడకి చెప్పి తను లేచింది. ఇచ్చిరా అమ్మా, కింద కూర్చుంటే లేవలేను, కాళ్ళు పట్టేస్తాయి అందావిడ మళ్ళీ కూర్చుంటూ. హిమబిందు పెన్ తీసుకెళ్లి అతనికి అందించింది. అతని దృష్టి చేతిలో కాగితాలపైనే ఉంది. తల తిప్పి చూడనే లేదు. జ్యోతే పెన్ అందించింది అనుకున్నాడు. పెన్ని మౌనంగా అందుకున్నాడు. ఓ కప్పు టీ తీసుకురా అన్నాడు తల తిప్పకుండానే. హిమబిందులో ఉత్సాహం ఉరకలు వేయగా వంటగదిలోకి పరిగెట్టింది. ఏమిటి ఆ పరుగులు, అబ్బాయికి పెన్ ఇచ్చావా అడిగింది పార్వతమ్మ. ఇచ్చాను, టీ తెమ్మన్నారు అంటూ చకచక వంటగదిలో స్టవ్ వెలిగించి 5 నిమిషాల్లో టీ చేసి కప్పులో పోసుకుని త్వరగా హాల్లోకి వెళ్ళింది. ఆమె గుండెల నిండుగా సంతోషం పొంగి పొర్లుతోంది. మౌనంగా అతని చేతికి కప్పు అందించింది. అతను ఏదో రాసుకుంటున్నాడు. ముఖం చాలా సీరియస్గా ఉంది. ఆలోచిస్తూ తలెత్తకుండా రాసుకుంటున్నాడు. మనిషి అలికిడి కావడంతో అప్రయత్నంగా కప్పును అందుకున్నాడు. అతను రాసిందంతా చదువుకుంటూ మెల్లగా టీ తాగసాగాడు. దగ్గరగా నిల్చున్న హిమబిందు అతని వైపే శ్రద్ధగా చూడసాగింది. ఎంత అందమైన మనిషి, ఆ అందం వెనకాతల ఎంత మూర్ఖత్వం, ఎదుటి మనుషుల్ని అర్థం చేసుకోలేని మనసు అతంది అనుకుంది. ఖాళీ కప్పుని అప్రయత్నంగా ఆమె చేతిలో ఉంచాడతను. ఆమె మౌనంగా కప్పు అందుకుంది. నా గదిలో నీలం అట్ట పుస్తకం ఉంది, ఇలా తీసుకురా అంటూ తలెత్తకుండానే ఆ కాగితాలు చదువుతూ చెప్పాడతను. ఆ పుస్తకం మంచం మీద ఉంటుంది చూడు అంటూ అతను ఎడంచెయ్యి చూపుడు వేలు ఆమె వైపు చూపిస్తూ తలెత్తి చూశాడు. అంతే, ఒక్క క్షణం అలా ఉండిపోయాడు. ఆమె వస్తున్న నవ్వుని పెదవుల వెనక దాచుకుంటూ గిరుక్కున వెనక్కి తిరిగింది. అతని గదిలో మంచం మీద ఉన్న పుస్తకం తెచ్చి మౌనంగా అతనికి అందివ్వబోయింది. అతను ఆ పుస్తకాన్ని త్వరగా అందుకోలేదు. కొద్ది క్షణాలు ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఈసారి ఆమె అతని వైపు సూటిగా చూడలేకపోయింది. నునుసిగ్గులు దోబూచులాడుతుండగా కాంతులు విరజిమ్మే కళ్లతో ఆమె వదనం మనోహరంగా మరీ మరీ చూడాలనిపించేంత అందంగా ఉంది. అతని చూపులకి ఆమె చెక్కిళ్ళు కెంపులయ్యాయి. సిగ్గుతో కనురెప్పలు కిందకి వాలిపోయాయి. పెన్ను తెచ్చింది అంటూ ఆపై మరింకేం అడగాలో అర్థం కాక ఆగిపోయాడతను. నేనే తెచ్చాను అంది హిమబిందు.
జ్యోతి ఇంట్లో లేదా అని అడిగాడతను. అతని కంఠం మృదువుగా మారి ప్రశ్నించింది. పక్కింటికి వెళ్ళింది చెప్పింది హిమబిందు. అతను మరింకేం మాట్లాడకుండా మౌనంగా పుస్తకం అందుకుని తిరిగి తన పనిలో లీనమైపోయాడు. అతని ఆమాత్రపు పలకరింపుకే ఆమె మనసు నేల మీద నిలవలేదు. రాత్రి పడుకుందన్న మాటే కాని మనసంతా తీయని ఊహలతో నిండిపోయింది. తెల్లవార్లు ఆమెకి నిద్ర అనేది లేకుండా ఆమె హృదయంలో అతను దాగుండి రాత్రంతా ఆమెతో గుసగుసలాడుతున్నట్లే అయింది. ఎదురుగా అతను ఉన్నట్టే సిగ్గుతో పైటి చెంగుతో మొహం కప్పుకుందామె. ఆ రోజు పోస్ట్మెన్ ఉత్తరం తెచ్చి జ్యోతికి ఇవ్వగా జ్యోతి తీసుకుని తల్లికి చదివి వినిపిస్తోంది. అమ్మా, మావయ్య ఉత్తరం రాశాడు అంది. ఏమని? చదువు అందావిడ. అక్కడంతా క్షేమం అని రాశాడు అంది జ్యోతి. అందావిడ. మీ దగ్గర నుంచి ఉత్తరాలు లేవు, గోపాలకృష్ణని కనుక్కున్నావా అన్నాడు అంది జ్యోతి. ఇంకేం రాశాడు అని అడిగిందావిడ. ఈ ఏడు ఎలా అయినా సీతారత్నం పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాను, మీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియట్లేదు అంటున్నాడు అంది జ్యోతి. నాకు ఇష్టం లేకే ఇలా దాటేస్తున్నాను అనుకుంటున్నాడు. వాడు నా మాట వింటాడా ఏమన్నానా అందావిడ బాధగా. అబ్బా, ఉత్తరం చదువుతుంటే మధ్యలో మాట్లాడతావేమిటమ్మా అంటూ విసుగ్గుంది జ్యోతి. నా బాధ కొద్దీ నేనేదో అనుకుంటే ఎందుకలా గింజుకుపోతావు అంది కోపంగా ఆవిడ. లేకపోతే సరిగ్గా వినవేమిటి అంది మూతి ముడుచుకుంటూ జ్యోతి. ఆ విసుక్కోవడం దేనికి? నువ్వేం చదవక్కర్లేదులే లేతే అంటూ కూతురి చేతిలో ఉత్తరం లాక్కోబోయిందావిడ. అయితే చదువుకో, నాకే అంటూ ఉత్తరాన్ని అక్కడే విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జ్యోతి. ఎంత పొగరు! ఆడదానికి ఇంత పొగరు ఉండకూడదు అంటూనే నేల మీద పడిన ఉత్తరాన్ని అందుకుందావిడ. హిమబిందు అప్పుడే కాలేజ్ నుంచి వచ్చింది. ఆమెను చూస్తూనే పార్వతమ్మ ముఖం సంతోషంతో పిప్పారింది. అమ్మాయి, సమయానికి వచ్చావు. ఈ ఉత్తరం కాస్త చదివి వినిపించమ్మా. జ్యోతిని చదవమన్నానని రంకెలు వేస్తోందది అందావిడ. హిమబిందు నవ్వుకుని చేతిలో హ్యాండ్ బ్యాగ్ అక్కడ ఉంచి ఆవిడ పక్కన సోఫాలో కూర్చుని ఉత్తరం చదివి వినిపించసాగింది. మీ తమ్ముడు గారు వారం రోజుల్లో బయలుదేరి వస్తున్నారట. మా అమ్మాయికి మీ అబ్బాయికి సీతారత్నానికి పెళ్లి ముహూర్తం పెట్టించేద్దామని, ఆ పెళ్లిలో జ్యోతి పెళ్లి కూడా చేసేద్దామని రాశారు అంది హిమబిందు ఉత్తరంలో ఆఖరి వాక్యాలు చదువుతూనే. ఆ వాక్యాలు చదువుతుంటే ఆమె వదనం మీద చీకటి తెర కప్పుకుంది. శరీరంలోని శక్తినంతా ఒక్కసారి ఊదేసినట్లు అయిపోయింది. హృదయం బరువెక్కిపోయింది. మనసుని ముక్కలు ముక్కలుగా చేసినట్లయింది. భయంకరమైన ఆలోచనలు బయలుదేరి మస్తిష్కంలో పిడుగులు పడుతున్నట్లుగా ఉంది. ఆమెకి తల తిరిగిపోతున్నట్లుగా అయింది. కాళ్ల కింద భూమి దించుకుపోతున్నట్లు, అధపాతాళానికి దిగజారిపోతున్నట్లుగా ఉంది. కంపిస్తున్న శరీరాన్ని ఎలాగో స్వాధీనంలోకి తెచ్చుకుని లేచింది. ఉత్తరాన్ని ఆవిడ చేతిలో ఉంచి తన గదిలోకి మెల్లగా చేరుకుని మంచం మీద పడిపోయింది. గోపాలకృష్ణ పెళ్లి సీతారత్నంతో జరుగుతుంది అనుకుంటే ఆమె మనసులో తుఫాను చెలరేగింది. హృదయం ఆవేదనతో దహించుకుపోతోంది. తను ఇంట్లో అడుగుపెట్టింది ఎవరికోసం? ఇన్ని కష్టాలు పడుతోన్నది ఎవరికోసం? ఇన్ని బాధలు సహిస్తోన్నది ఎవరికోసం? ఆమెలో దుఃఖం ఉప్పెనలా ముంచుకొచ్చింది. తల్లి తండ్రి లేకుండా, తోడు నీడ అంటూ లేకుండా ఒంటరిగా జీవించింది ఇన్నాళ్ళు. గోపాలకృష్ణ ఎప్పటికైనా వస్తాడన్న నమ్మకంతో ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉంది. అతనికే పెళ్ళైపోతే తను ఇంక ఏ ఆశతో జీవిస్తుంది? హిమబిందు ఇలాగే తనలో తనే కుమిలిపోయింది. ఆమెకి ఆ పూట వంట చేసుకోబుద్ధి కాలేదు. బట్టలైనా మార్చుకోకుండా అలాగే పడుకుంది. లైట్ అయినా వేసుకోలేదు. మెల్లగా పార్వతమ్మ గదిలోకి వచ్చి లైట్లు వేసింది. ఆ గదంతా ఒక్కసారి వెలుతురుతో నిండిపోయింది. కళ్ళు విప్పి చూసింది. చటుక్కున కళ్ళు తుడుచుకుని లేని నవ్వు పెదాలపై తెచ్చుకుంటూ, రెండత్తయ్యా అంటూ లేచింది. అలా పడుకున్నావేమిటి? గదిలో లైట్ అయినా వేసుకోకుండా? వంట ప్రయత్నం కూడా ఏదీ చేసినట్లేదు అడిగిందావిడ.
తలనొప్పిగా ఉందత్తయ్య, నాకు ఇవాళ భోజనం చేయాలనిపించలేదు, అందుకే పడుకున్నాను అంది హిమబిందు. ఆవిడ ఆమె తలపై చెయ్యి వేసి చూసింది. ఇదేమిటమ్మాయి, నుదురు వేడిగా కాలిపోతోంది అంది. హిమబిందు నవ్వింది. ఈ రోజుకి అలాగే ఉంటుంది, రేపటికి అదే తగ్గిపోతుందిలేండి అంది. ఏమిటో, నువ్వు నవ్వుతూ చలాకీగా తిరక్కపోతే నాకు కాళ్ళు చెయ్యి ఆడదమ్మాయి. ఉండు, కాసని వేడి పాలు తాగి పడుకుందు గాని అంటూ వెళ్ళిందావిడ. పార్వతమ్మ వెళ్ళిన వైపే చూస్తూ మనసులోనే అనుకుంది. ఇప్పుడు ఈవిడ ఇంత ప్రేమగా చూస్తోంది, తనెవరో తెలిస్తే అసలు అప్పుడు ఈవిడలో ఆ ప్రేమ ఉంటుందా అని. ఆమె ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ఈ ఇంట్లో ఇంత ధైర్యంగా ప్రవేశించింది తను. ఇంకా ఇవన్నీ తట్టుకోకపోతే ఎలా అనుకుంది. అంతలో పార్వతమ్మ పాల గ్లాసుతో ఆ గదిలో అడుగుపెట్టింది. గ్లాసు అలా చేతికి అందిస్తూ, ఇందా, ఈ పాలు తాగి కదలకుండా కళ్ళు మూసుకు పడుకో, తెల్లారేసరికి తగ్గిపోతుంది అందావిడ. మీకు శ్రమిస్తున్నానత్తయ్యా అంది మొహమాటంగా హిమబిందు. దీనిలో శ్రమే ఉంది, తీసుకో అమ్మాయి అందావిడ ప్రేమగా ఆమె జుట్టు నిమురుతూ. హిమబిందు మాట్లాడకుండా పాలు తాగి పడుకుంది. ఆవిడ లైట్ ఆర్పి గది తలుపుల దగ్గరగా చేరవేసి వెళ్ళిపోయింది. అతను ఆ రాత్రి 11 గంటలకి ఇంటికి చేరాడు. ఆ రాత్రి తల్లి కొడుకులిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. అతను భోజనం చేసి వచ్చినట్టున్నాడు, తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం 7 గంటలకల్లా అతను తయారయ్యి ఎక్కడికో వెళ్ళిపోయాడు. హిమబిందు మనసంతా ఎలాగో ఉంది. అతను ఆ ఉత్తరం ఇంకా చూడలేదు. ఆ ఉత్తరం చదివితే అతను తల్లికి ఏం సమాధానం చెప్తాడో వినాలనుంది. అందుకే ఆ రోజు ఆమె కాలేజీకి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండిపోయింది. అతను కాఫీ టిఫిన్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. హిమబిందుని పార్వతమ్మ ఎలా ఉంది అంటూ పలకరించింది. బానే ఉంది అంటూ జవాబిచ్చింది హిమబిందు. పార్వతమ్మ కొడుకు కోసం చూస్తోంది. 12 అయింది, 1 గంట అవుతున్నా రాలేదు. అబ్బాయి పొద్దున్ననగా వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు అందావిడ. ఎక్కడికి వెళ్ళారు ప్రశ్నించింది హిమబిందు. నాకు చెప్పి వెళ్తాడా ఏమన్నానా అందావిడ బాధగా. ఆవిడ కూడా భోజనం చేయకుండా అలా ఎదురు చూస్తూ కూర్చుంది. మీరు భోజనం చేసేయండి అత్తయ్య, మీ అబ్బాయి ఎక్కడైనా భోజనం చేసి వస్తున్నారేమో, ఎంతసేపని మీరు అలా భోజనం చేయకుండా కూర్చుంటారు అంది హిమబిందు. నాకు తినబుద్ధి వేయదే అమ్మాయి, వాడికి ఇవాళ ఆఫీస్ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏమో అందావిడ. హిమబిందుకు కూడా మనసులో శంకగానే ఉంది. అబ్బా, ఏ మనిషి, అసలు ఇంటి దగ్గరే ఉండరు, అస్తమాను తిరగడమే, అసలు ఇంటి పట్టున ఉండరు, ఇంటి దగ్గర ఎవరు ఎలా పోయినా అంతేనా అనుకుని మనసులోనే విసుక్కుందామె. ఆమెకి కూడా అతను వచ్చేదాకా భోజనం చేయబుద్ధి కాలేదు. 1 గంట దాటాక హిమబిందు బలవంతం మీద ఆవిడ భోజనం చేసింది. హిమబిందు మాత్రం భోజనం చేయలేదు. జ్యోతి పక్కింటికి వెళ్ళింది. 2 గంటలవుతూ ఉండగా గోపాలకృష్ణ ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే హిమబిందు మనసు కాస్త కుదుటపడింది. కొడుకుని చూడగానే పార్వతమ్మ ఎదురు వెళ్ళి అడిగింది, ఏమిటి ఇంత ఆలస్యమైంది అంటూ. గోపాలకృష్ణ ఒకసారి తలెత్తి తల్లి ముఖంలోకి చూసి తల వంచుకుని తిన్నగా మేడ మీదకి వెళ్ళిపోయాడు. అడుగుతుంటే అలా వెళ్ళిపోతాడేమిటి అని ఆవిడ మూలుగుతూ అతనికి అన్నం వడ్డించడానికి లోపలికి వెళ్ళింది. అతను స్నానం చేసి డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. హిమబిందు వరండాలో నిలబడింది. ఆ తల్లి కొడుకులు ఏదైనా మాట్లాడుకుంటారేమో అని. అతను భోజనం దగ్గర కూర్చున్నాడు. కొడుకు అన్నంలో కూరలు కలుపుతూ ఉంటే పార్వతమ్మ మొదలుపెట్టింది. ఏమిటి, ఇంత వయసు వచ్చినా కూడా పెళ్లి మాటే తలపెట్టవు, పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావు అడిగిందావిడ. అన్నం నోట్లో పెట్టుకోబోతున్నవాడల్లా ఆగిపోయి తల్లివైపు తీక్షణంగా చూశాడతను. ఆవిడ కొడుకు చూపుల్ని లక్ష్యపెట్టలేదు. మావయ్య ఉత్తరం రాశాడు, కూతురికి సంవత్సరం పెళ్లి చేసేయాలనుకుంటున్నాడట అందావిడ. అతను మాట్లాడలేదు. భోజనం చేయడం మాని తల్లి మాటలు వింటున్నాడు.
మావయ్య వారం 10 రోజుల్లో మన ఇంటికి వస్తున్నాడు అందావిడ. ఎందుకు? ప్రశ్నించాడా అతను కనుబొమ్మలు ముడిపడగా. ఎందుకేమిటి, సీతారత్నానికి నీకు పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టించడానికి వస్తున్నాడు అందావిడ. అమ్మా అంటూ తీక్షణంగా వినిపించింది అతని కంఠస్వరం. అతను వేసిన కేకతో ఆవిడ మౌనంగా ఉండిపోయింది. నీకు కొన్ని 100 సార్లు చెప్పాను, నేను పెళ్ళనేది ఈ జన్మలో చేసుకోను అని కోపంగా అన్నాడతను. ఎందుకు చేసుకోవు? నీకంటే చిన్నవాళ్ళు నీ తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల తండ్రులు కూడా అయిపోతే నువ్వు ఇలాగే ఉండిపోతావా? ఏదైనా సరే మావయ్య కూతురుతోనే నీ పెళ్లి జరిగి తీరుతుంది అందావిడ పంతంగా. అతను ఆగ్రహావేశాలతో ఉగ్రస్వరూపాన్ని దాల్చి రౌద్రమూర్తి అయ్యాడు. నీ నెత్తిన కూర్చుని శని ఇంకా వదల్లేదా? అంత మర్చిపోలేకపోతున్నావా? ఏదైనా కానీ ఈ పెళ్లి జరిగి తీరుతుంది అందావిడ మళ్ళీ. ఆవిడ కంఠం కంగున మోగింది. ఆపుకోలేని ఆవేశంతో అన్నం పళ్ళెం విసిరి కొట్టాడు. అన్నం అంతా చిమ్మేసినట్లు పడిపోయింది ఆ గదిలో. అక్కడ ఉన్న స్టూల్ని కాలితో బలంగా తన్నాడు. స్టూలు వెళ్ళి దూరంగా పడింది. అతని కళ్ళల్లో క్రోధాగ్ని జ్వాలలు తాండవనృత్యం చేస్తున్నాయి. జరిగిపోయిన విషయాలేవి నా దగ్గర ఎత్తద్దు. నేను పెళ్లి అనేది ఈ జన్మలో చేసుకోను. మావయ్యకి వెంటనే ఉత్తరం రాయి ఈ పెళ్లి జరగదు అని. మావయ్య కాని వచ్చాడో పరాభవం పొంది వెళ్తాడు, జాగ్రత్త అంటూ విసురుగా వాష్ బేసిన్ దగ్గరికి చేయి కడుక్కుని కోపంగా వెళ్ళిపోయాడతను. హిమబిందు వాళ్ల మాటలు వింటూ వరండాలోనే నిలబడింది. అతను వెళ్లబోతూ క్షణంసేపు ఆగి ఆమె వైపు చూసి వెంటనే తలదించుకుని వెళ్ళిపోయాడు. అతను కొద్ది క్షణాల్లోనే బట్టలు మార్చుకుని మోటార్ సైకిల్ మీద ఎక్కడికో వెళ్ళిపోయాడు. పార్వతమ్మ నిల్చున్న చోటనే కింద చతికిలబడి ఏడవసాగింది. హిమబిందు ఆవిడ్ని ఓదార్చసాగింది. ఊరుకోండత్తయ్యా అందామె. రోజురోజుకి వాడు రాక్షసుడిలాగా మారిపోతున్నాడమ్మాయ్ అంటూ కళ్ళు తుడుచుకోసాగింది పార్వతమ్మ. ఊరుకోండి, కోపంలో ఏదో అనుంటారు మీ అబ్బాయి అంది హిమబిందు. లేదమ్మా, వాడెప్పుడు అంతే. మీ మావయ్య చేశారు ఇదంతా. అంతా నా నెత్తి మీదకి తెచ్చారు అంటూ ఆవిడ నెత్తి కొట్టుకుంది. అప్పటినుంచి నా మాటంటేనే వీడికి కిట్టకుండా పోయింది అందావిడ మళ్ళీ. హిమబిందు మౌనంగా ఆవిడ మాటలు వింటూ కూర్చుంది. అంతలో జ్యోతి వచ్చింది. తల్లి అలా ఏడవడం చూసి ఏం జరిగింది అర్థం కాలేదు ఆ అమ్మాయికి. వదినా, ఏం జరిగింది అని అడిగింది హిమబిందుని. ఇంతసేపు ఎక్కడ చచ్చావే అందావిడ కూతుర్ని. జ్యోతి మాట్లాడలేదు. అలా గుడ్లు మిటకరించి చూస్తావే, జవాబు ఇవ్వకుండా అంటూ ఆవిడ కోపంగా అక్కడ ఉన్న గ్లాసుని కూతురి మీదకి విసిరింది. జ్యోతి పక్కకి తప్పుకుంది దెబ్బ తగలకుండా. బావుంది, మధ్యలో నేనేం చేశాను? నీకు ఎవరి మీదైనా కోపం వస్తే నా మీదే చూపిస్తావు అంటూ రుసరుసలాడుతూ జ్యోతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హిమబిందు ఆవిడ్ని నెమ్మదిగా అక్కడి నుంచి లేవదీసి గదిలో మంచం వద్దకి తీసుకువెళ్ళి ఆవిడ్ని కాసేపు పడుకోమంది. డైనింగ్ హాల్లోకి వెళ్ళి పని మనిషి సహాయంతో సామాన్లన్నీ సర్దింది. కింద పడిపోయిన అన్నం అంతా ఎత్తించేసి హాల్ అంతా తడిగుడ్డ పెట్టి శుభ్రంగా ఊడ్పించేసింది. ఆమెకి కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. నేల మీద చిమ్మిన అన్నం చూసి పాపం అతను ఎండలో తిరిగి ఆకలి మీద వస్తే ఆవిడ తెలివి తక్కువగా భోజనం చేస్తున్నప్పుడే అతనికి నచ్చని మాటలు చెప్పి కోపం తెప్పించింది. అన్నం కూడా తినకుండా మళ్ళీ ఎక్కడికో ఎండలో వెళ్ళిపోయాడు. ఆమె మనసు అతనిపై జాలితో నిండిపోయింది. అతని ఆకలి తీర్చలేని అన్నం తనకి మాత్రం ఎందుకు, తనకు అక్కర్లేదు అనుకుని కడుపు నిండా మంచినీళ్ళు తాగి పడుకుంది భోజనం చేయకుండా. ఏమాత్రం వీధిలో చప్పుడైనా హిమబిందు లేచి చూడసాగింది. 7 గంటలు దాటినా అతని జాడలేదు. 8 గంటల వరకు చూసి అతనికి వేరే అన్నం కూరలు తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి పార్వతమ్మ జ్యోతి భోజనాలు చేశారు. పార్వతమ్మకి ఆలస్యంగా తింటే అరగదు. కొద్దిగా మజ్జిగ అన్నం తిని లేచిపోయింది. హిమబిందు ఇంకా ఆకల్లేదు, తర్వాత భోజనం చేస్తానంది. వాళ్ళెవరూ ఏం మాట్లాడలేదు. ఎవరి మంచాల మీద వాళ్ళు పడుకుండిపోయారు. 10 గంటలు అవుతుండగా కాలింగ్ బెల్ మోగింది. హిమబిందు పరుగున వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా గోపాలకృష్ణ. అతన్ని చూసి పక్కకు తప్పుకుంది.
ఒకసారి ఆమె వైపు మామూలుగా చూసి తల వంచుకుని తిన్నగా మేడ మీదకు వెళ్ళిపోయాడు అతను. హిమబిందు పరిగెత్తుకుని వెళ్ళి పార్వతమ్మని లేపింది. అత్తయ్య, మీ అబ్బాయి వచ్చారు, వెళ్ళి అన్నం వడ్డించండి అంది. జ్యోతిని లేపమ్మా, అది వడ్డిస్తుంది అంది ఆవిడ అటు తిరిగి పడుకుంటూ. హిమబిందు జ్యోతి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని లేపింది. జ్యోతి, మీ అన్నయ్య వచ్చారు, లేచి అన్నం వడ్డించు అంది. నేను పెట్టను, అమ్మనే పెట్టమను అంది జ్యోతి. మీ అమ్మే నిన్ను వడ్డించమని చెప్పారమ్మా అంది హిమబిందు. చెప్తుంది, చెప్పదు. అన్నయ్య అసలే కోపంగా ఉంటే నేను వెళ్ళి అన్నం వడ్డిస్తాను అని పిలవాలా? నా మీద అరుస్తాడు. నేను వెళ్ళను బాబు అంది జ్యోతి. లే జ్యోతి, పొద్దుటి నుంచి మీ అన్నయ్య భోజనం చేయలేదు, నిన్నేమనరు, నేను ఉంటానుగా, రా అంటూ జ్యోతి చెయ్యి పట్టి లాగింది బతిమాలుతున్నట్లుగా హిమబిందు. నాకు భయం, నేను రాను బాబు అంటూ జ్యోతి చెయ్యి వదిలించుకుని దుప్పటి కప్పేసుకుని పడుకుంది. ఆమె చేసేది లేక తిన్నగా పార్వతమ్మ దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, జ్యోతికి భయంగా ఉందని రాడంటోంది, మీరు లేచి అన్నం వడ్డించండి అంది. చాలే అమ్మాయి, ఇంకా ఏ మొహం పెట్టుకుని వాడికి ఎదురుగా వెళ్తాను? కన్న తల్లిని అన్న గౌరవం కూడా లేకుండా కుక్కను దులిపినట్లుగా దులిపేశాడు. వీడికి అసలు పెద్ద చిన్న అనే భేదం కూడా లేకుండా పోయింది. మావయ్య వస్తే పరాభవిస్తాడట. ఏం మాటలవి అందావిడ. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు చెప్పండి, లేచి అన్నం వడ్డించండి, పొద్దునుంచి ఆయన ఏం తినలేదు కదా అంది హిమబిందు. ఆమెకి మనసులో విసుగ్గా అనిపించినా పైకి మాత్రం ఆవిడతో నెమ్మదిగానే చెప్పింది. నేను రానమ్మాయి, వెళ్ళి జ్యోతిని లేపు అందేకాని ఆవిడ మాత్రం లేచి రాలేదు. హిమబిందుకి ఒళ్ళు మండిపోయింది. ఇద్దరికిద్దరే, ఎవరూ రావడం లేదు. అతనికి భోజనం ఎలా అనుకున్నారు? జ్యోతిని లేపితే మాత్రం లేస్తుందా అని ఒక క్షణం ఆలోచించి చివరికి తనే ధైర్యం చేసి మేడ మీదకి వెళ్ళింది. గదిలో మంచం పైన అతను పడుకుని సీలింగ్ ఫ్యాన్ వైపే చూస్తున్నాడు, ఏదో ఆలోచిస్తూ. గుమ్మం వద్ద చప్పుడవడంతో తల తిప్పి చూశాడు. హిమబిందు నిలబడి ఉంది. అతను లేచి కూర్చున్నాడు. భోజనానికి రండి అంది మృదువుగా. నాకు ఆకలి వేయడం లేదు, మీరు వెళ్ళొచ్చు అన్నాడు ముక్తసరిగా అతను. ఉదయం నుంచి మీరు ఏం తీసుకోలేదు, వచ్చి భోజనం చేయండి అంది హిమబిందు. చెప్పానుగా నాకు ఆకలి లేదని అన్నాడతను. ఆకలి లేదని ఎన్నాళ్ళు మానేస్తారు ప్రశ్నించిందామె. అతను ఆమె వైపు కొద్దిగా కోపంగా చూసి చూపులు తిప్పుకున్నాడు. రండి, భోజనం చెద్దురుగాని అంది మళ్ళీ హిమబిందు. నేను ఎవరికైనా సరే ఒక్కసారే చెప్తాను అంటూ గంభీరంగా పలికింది అతని కంఠం. హిమబిందు గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె గిరుక్కున వెనక్కి తిరగడంతో పొడిగాడి ఆమె జడ ఒయ్యారంగా ఊగసాగింది. సన్నటి ఆమె నడుం వయ్యారంగా ఊగుతున్న ఆమె జడని ఒక్క క్షణం అలాగే చూశాడతను. మెలమెల మెరిసే ఆ కళ్ళు ఎక్కడో చూసినట్లు గుర్తు. అదే ఎక్కడా గుర్తు రావడం లేదు అతనికి. లేచి పచార్లు చేయసాగాడు. హిమబిందు ఒక ప్లేట్లో యాపిల్ ముక్కలు కోసి తెచ్చింది. గ్లాసుతో పాలు తెచ్చి అక్కడ టేబుల్పై ఉంచింది. దయచేసి ఇవేనా తీసుకోండి, రేపు మళ్ళీ మీకు డ్యూటీ ఉంది అంది బతిమాలుతున్నట్లుగా మొహం పెట్టి. పచార్లు చేస్తున్నవాడల్లా క్షణంసేపు ఆగి ఆమె కళ్ళల్లోకి చూశాడు. కలువు రేకుల్ని గుర్తు తెచ్చే ఆ కళ్ళు ఎవరిని గుర్తు తెస్తున్నాయి? గుర్తు రాలేదు అతనికి. తీసుకోండి అని చెప్పి వెనుదిరిగింది ఆమె. నా విషయంలో మీకు ఇంత శ్రద్ధ దేనికి? సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడతను. వెనుతిరిగి చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక విధమైన హుందాతనం ఉంది. నేను ఒక మనిషినే కాబట్టి అంటూ వెళ్ళిపోయింది హిమబిందు. ఆ మాట ఏ అర్థంతో అందో అతనికి అర్థం కాలేదు. ఇక ఆ విషయం గురించి అతను ఎక్కువగా ఏమీ ఆలోచించలేదు. తెల్లవారి అతను ఆఫీసుకి, ఆమె కాలేజీకి వెళ్ళిపోయారు.